హాయ్ అండి. గత 15-16 సంవత్సరాల నుంచి ఒక ఊరిలో ఉన్న జనాలందరూ కూడా ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఆ ఊరు ఇప్పుడు అడవిలా తయారయ్యిందని ఆ ఊరిలో ఉన్నటువంటి స్కూల్ గురించి షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. స్కూల్ గురించి కాకున్నాను ఊరు మొత్తం ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఎలా ఉన్నాయి అనేది ఫుల్ వీడియో అనేది పెడుతున్నాను. ఇంకా ఈ ఊరు గురించి ఫుల్ డీటెయిల్గా మీకు ఇప్పుడు చెప్తానండి. ఈ ఊరి పేరు మార్కొండ పుట్టి. ఈ ఊరు మా పెద్దమ్మ వాళ్ళ ఊరు. మా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ టైంలో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము. అందుకు ఆ ఊరితో కొంచెం అటాచ్మెంట్ అయితే మాకు ఉంది. అయితే ఎందుకు ఈ ఊరు ఖాళీ చేశారు అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందినటువంటి తోటపల్లి గ్రామంలో నాగావళి నది ఉందండి. ఈ నాగావళి డ్యామ్ దగ్గర వాటరు వర్షాకాలంలో నిల్వ ఉంచుతారు కదండి. అలా నిల్వ ఉంచేటప్పుడు చాలా ఊర్లు మునిగిపోతూ ఉన్నాయి. ఇంకా వాటర్ కూడా సరిపోవట్లేదు, మరి కొంచెం ఎక్కువ వాటర్ అయితే స్టాక్ చేయించాలనే ఉద్దేశంతో నాగావళి చుట్టుపక్కల ప్రాంతాలు కొన్ని ఊర్లు అయితే ఖాళీ చేయించారు. అందులో భాగంగా మా పెద్దమ్మ వాళ్ళ ఊరు కూడా ఒకటండి. ఊర్లన్నీ ఖాళీ చేసి ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్స్ అవుతుందని నాకు తెలియదు. అప్పటి నుంచి ఈ ఊర్లో జనావాసం లేకపోవడం అడవిలా తయారైంది. మొన్న ఈ మధ్య మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో పండగ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడు ఈ ఊరు ఎలా ఉందో ఒకసారి చూద్దామని మా అన్నయ్యని అడిగితే ఇలా అందరినీ తీసుకుని వచ్చాడు. ఈ ఊరు ఎంట్రన్స్ లోనే స్కూల్ ఉంది. స్కూల్ వీడియో అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. స్కూల్ చూసిన తర్వాత అలా ఊరు లోపలికి వెళ్దాం అనుకుని వెళ్తూ ఉంటే స్టార్టింగ్ ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ అయితే ఉంది. ఆ ఇల్లు స్లాబ్ ఇల్లు అవ్వడం వలన కూలిపోలేదు, ఇంకా అలానే ఉంది. కాకపోతే ఆ ఇంటికి గుమ్మాలు కిటికీలు లేవు. ఇంటికి మొక్కలు చుట్టూ గోడ లోపల నుంచి మొలిచాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆ ఇంటికి కబోర్డ్ పైన మట్టి దాకైతే ఉంది. వాళ్ళు ఖాళీ చేసినప్పుడు మర్చిపోయారేమో, అప్పటి నుంచి అలానే ఉన్నట్టుంది. ఇంకా ఆ బిల్డింగ్ చూసిన తర్వాత అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ ఊరు మొత్తం ఈత చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈత పళ్ళు కూడా చాలా బాగున్నాయి. ముందు చూద్దరు కానీ అలాగే మరికొంచెం ముందుకు వెళ్ళేసరికి రామాలయం కనిపించింది. ఈ రామాలయంకి నేను చాలాసార్లు వెళ్ళాను, అందుకు నాకు బాగా గుర్తు కూడాను. కాకపోతే లోపలికి వెళ్దాము, ఆ టెంపుల్ లోపల ఎలా ఉంది చూద్దాం అనుకుంటే అస్సలు లేదు. అందుకని రోడ్డు మీద నుంచి వీడియో తీశాను. జూమ్ చేసి చూసినా కూడా అంత క్లారిటీగా అయితే లేదు. అటు నుంచి సన్లైట్ ఉండడం వల్ల క్లారిటీ లేదు. అండ్ నా మొబైల్ కూడా కొంచెం అంతంత మాత్రమే, అందుకు అంత క్లారిటీగా లేదు. అది చూసిన తర్వాత మరి కొంచెం ముందుకు వెళ్ళాను. ఇక్కడ మా అన్నయ్య అయితే చూపించాడు. ఇది పాత స్కూల్ అండి. ముందున కొత్త బిల్డింగ్ స్కూల్ ఉంది. ఈ లోపల అక్కడ చూసారు కదా ఒక చిన్న ఆర్చ్ లాంటిది ఉంది, అది పాత స్కూల్ తాలూకుది. ఇంకా లోపల స్కూల్ ఉంది, కంప్లీట్ పాడుపడిపోయింది, వే కూడా లేదు, అందుకు లోపలికి వెళ్ళలేదు. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే దారి మొత్తం ఈత పళ్ళు చెట్లు ఉన్నాయండి. నేను వీడియో తీసే పనిలో ఉంటే మా వాళ్ళు ఈత పళ్ళు తెంపే పనిలో ఉన్నారు. ఇంకా దారి మొత్తం తింటూనే ఉన్నాము, అన్నీ ఎక్కువ ఉన్నాయి. మనం మూవీలో చూడడమే తప్పితే ఇలా డైరెక్ట్గా ఊరు మొత్తం ఈ విధంగా అడవిలా తయారవ్వడం ఎప్పుడు చూడలేదు కదండి. మన ఊర్లో అక్కడక్కడ ఒక్కొక్క బిల్డింగ్ పాడుపడిపోయిన ఉంటే అలాంటివి చూసాము, కానీ ఊరు మొత్తం ఈ విధంగా పాడుపడిపోయి అడవిలా తయారవ్వడం, ఎవ్వరు జనావాసం లేకపోవడం చూడడం చాలా తక్కువ కదండి. అందుకని పట్టుబట్టి మరి ఈ ఊరు వచ్చాను. అంటే ఇంకొకలా అనుకోకండి, ఈ ఊరు వస్తాము అంటే ఇంటి దగ్గర పెద్దమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు కూడాను ఆ ఊరు ఏం చూస్తారు, అంత అడవిలా ఉంది కదా, పాములు ఉంటాయి, మళ్ళీ నది వాటర్ అంతా ఉంటుంది, వద్దు అని తిట్టారు. కానీ నేను మా అన్నయ్యని అడిగాను కదా, మా అన్నయ్య మాత్రం ఏం కాదు బాగుంది పద అనుకుంటూ తీసుకొచ్చి దగ్గరుండి ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉన్నాడు. మాతో పాటు పిల్లలు కూడా తీసుకొచ్చాం. అంటే అంత మరీ భయంకరంగా మరీ ఏం లేదు. మరి వర్షాకాలంలో అయితే ఇంకా ఈ రావడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంటుందంట. ఇప్పుడు ఈ టైంలో అయితే అంతగా ఏం లేదు కాబట్టి చాలా ధైర్యంగా వచ్చాము. మా తమ్ముడు మధ్యలో వాటర్ తాగక్క అనుకుని మరీ ఇచ్చాడు. దానికి గోన్సన్ చుట్టూ ఉంది కదా, వాటర్ కూడా చల్లగా ఉన్నాయి. మా చిన్నప్పుడు ఈ రోడ్ నుంచి అటు ఏరు ఉంటుంది, ఏటికి వెళ్ళే వాళ్ళము స్నానాలు చేయడానికి, బట్టలు ఉతకడానికి అన్నట్టు ఏటికి వెళ్ళే వాళ్ళము. ఏటికి కూడా వెళ్దాం కదా అనుకుని ఆ రోడ్ నుంచి అలా ముందుకు వెళ్తుంటే అక్కడ మొత్తం చెట్లతో బ్లాక్ అయిపోయింది. ఏటికి వెళ్ళే దారి అయితే అది కాదంట. కాకపోతే అక్కడ చేమచింతకాయలు చాలా ఎక్కువ బాగా పండిపోయి ఉన్నాయి. ఇంక మా మాయ అన్నయ్య తెంపుతున్నారు. అయితే మేము వచ్చినందుకు కొంచెం బాగా హ్యాపీ ఫీల్ అయ్యాము, ఎందుకంటే చాలా ఎక్కువ ఈత పళ్ళు చేమచింతకాయలు బాగా తెంపాము. ఇప్పుడు రోజులు మాత్రం కెమికల్ వాడిని ఆర్గానిక్ ఫుడ్ అంటే ఇవే అండి. తాటి ముంజలు ఒకటి, ఈ చేమచింతకాయలు, ఈత పళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఊర్లో. అంటే ఎక్కువ ఈత చెట్లు ఉండడం వల్ల జనాలు తెంపిన ఇంకా చాలా ఎక్కువ మిగిలి ఉన్నాయి. ఆ విధంగా వచ్చినందుకు మాత్రం బోర్ కొట్టకుండా టైం పాస్ అయ్యింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడికి వచ్చామే కానీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు ఇంకా రాలేదని అరగంట నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కానీ మాకు ఇక్కడ ఏమాత్రం భయం లేకుండా చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. ఇంకా చెంచుంతకాయలు తెంపుకొని ఇంకా అలా ముందుకు వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎవరో ఇంటి ముందు తులసి కోట కట్టారు కదా, ఆ తులసి కోట పడిపోయి అది రివర్స్లో పడి ఉంది. లక్ష్మీదేవి బొమ్మ కూడా రివర్స్లో పడి ఉంది. కొంచెం బాధగా అనిపించింది. అలాగే మరికొంచెం ముందుకు వెళ్తే
ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది. ఇది రేకిల్లో లేదో పెంకుటిల్లో నాకు తెలియదు. మొత్తం పైన టాప్ అయితే ఏం లేదు, ఓన్లీ గోడలు మాత్రమే ఉన్నాయి. ఇంకా అలా మరికొంచెం ముందుకు వెళ్తే ఇంకొంచెం పెద్ద బిల్డింగ్ కనిపించింది. ఇంకా ముందుకు వెళ్దామంటే మా అన్నయ్య ఏమో ఇంకా అటువైపు వద్దు, దారి కూడా పెద్దగా లేదు, ఇంకా ముందుకైతే వద్దురన్స్ అంటే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాము. అలా ముందుకు వెళ్తుంటే ఇంకో ఈత చెట్టు కనిపించింది. ఈ ఈత చెట్టుకి చాలా పెద్ద ఈత పళ్ళు ఉన్నాయి. ఇంతకుముందు చిన్న ఈత పళ్ళు మీరు వీడియోలో చూసుంటారు కదా, అవి చిన్న ఈత పళ్ళు. ఇవైతే చాలా పెద్దవి. ఇంకా అందరూ తెంపుతూనే ఉన్నారు. నేనైతే వీడియో తీసే పనిలో ఉన్నాను. ఫైనల్గా మా అన్నయ్యకి ఫోన్ ఇచ్చేసి నేను కూడా ఏరాను. ఈ విధంగా ఈత పళ్ళు ఏరామే కానీ పట్టుకోవడానికి ఎక్కడ ఏం లేదు, అంటే కవర్ కాదు ఏం లేదు. మేము ఇలా అనుకోలేదు కదా. ఫైనల్గా నా చీర కొంగులో, ఎవరి చీర కొంగులో వాళ్ళు నాప్కిన్లో వేసుకున్నాము. మా వాళ్ళు ఇంకా ఈత పళ్ళు ఏరుతూ ఉన్నారు. నేనైతే ముందుకు ఇంకా వచ్చాను. ఇక్కడ ఈ టర్నింగ్లో ఒక 2 అంతస్తుల ఇల్లు కనిపించింది. కిందన స్లాబ్, పైన పెంకుటిల్లు. ఆ ఇల్లు అయితే అంతగా చిక్కు చెదరలేదు. తలుపులు కిటికీలు అయితే ఏ ఒక బిల్డింగ్కి కూడా లేవండి. అప్పుడే పీకారో ఏమో మరి మనకు తెలియదు. ఇంకా రండి, ఇంకెంతసేపు ఈతపళ్ళు ఏరుతారు, ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చాను. అలా వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఇల్లు కూడా మా అన్నయ్య ఇది పలానా వాళ్ళని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వెళ్తున్న దారిలోనే మరి కొంచెం ముందుకి మా పెదమానమామ వాళ్ళ అత్తవారి ఇల్లు ఉంది. అయితే పెద్దత్త వచ్చింది కానీ ఇంకా నేను అక్కడ రాను అనుకుని రాలేదు. ఇంకా కూతురు అల్లుడు వచ్చారు. ఇక్కడ చూసేసరికి మా సౌందర్య అంటే మా పెదమానమామ కూతురు, ఆమె లోపలికి వెళ్తుంది కదా, తాతగారి ఇల్లు చూసేసరికి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. మేము రాకముందే అక్కడ బాగా తుప్పలే ఉన్నాయి, అయినా కానీ మాత్రం ఆగకుండా వెళ్ళిపోతూ ఉంది. చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగారు కదండి, చూడగానే ఒక ఎమోషనల్ అనమాట, బాగా ఎమోషనల్ అయ్యింది. కొంచెం ముందుకెళ్ళింది, అసలు దారి లేదు, వద్దంటే వెనక్కి వచ్చింది. కానీ తట్టుకోలేక అక్క కొంచెం ముందుకు వెళ్దామా అక్క అంటే ముందుకు వెళ్ళింది. అన్నయ్య వాళ్ళు కూడా ఇంకా లోపలికి వద్దురా అని అంటున్నా కానీ ఒక చిన్న ఎమోషనల్తో ముందుకు వెళ్ళాము. ఇంకా అడుగుతూ ఉంది, అక్క కొంచెం ముందుకు వెళ్ళి నిలబడతాను, ఫోటో తీస్తామని అడిగింది. తనైతే చాలా ఎమోషనల్ అయ్యింది. ఆ ఇంటికి వెళ్ళేసరికి చూడగానే దగ్గరికి వెళ్ళేసరికి చక్కగా దండం పెట్టుకుంది. మనం ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే ఆ గుమ్మానికి దండం పెట్టుకుంటామో ఆ విధంగా దండం పెట్టుకుంది. అంటే ఒకప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగారు, అండ్ తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఉన్న ఇల్లు కదా, అందుకు కొంచెం ఎమోషన్ అయ్యింది. ఇదైతే కొట్టు కదండి, అంటే ధాన్యం నిల్వ చేస్తాం, మామిడి పళ్ళు నిల్వ చేసే ఇల్లు. నాకు కూడా తెలుసు, ఎందుకంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి కూడా వచ్చేదాన్ని కాబట్టి సరే అనుకొని తీశాను. ఈ విధంగా అంతా పాడుపడిపోయింది. ఇంకో విషయం ఈ ఇంటి గురించి చెప్తానండి. వాళ్ళ తాతయ్య ఈ ఊరు ఖాళీ చేస్తారు, ఇంకో ఊరు వెళ్ళాలనేటప్పుడు మానసిక వేదంతో అనమాట ఈ ఇంట్లోనే ప్రాణం వదిలేశారు. ఈ ఊరిలో ఉన్న చాలామంది అనమాట తాతయ్యలు అమ్మమ్మలు పుట్టినప్పటి నుంచి కట్టుకొని ఉన్నటువంటి ఇల్లు ఊరిని వదిలి వెళ్ళలేక చాలామంది మానసిక రోధంతోనే చనిపోయారండి. అలాగా పెద్దవాళ్ళు ఇక్కడే కాలం చేశారు చాలామంది. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే అటువైపు మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, కానీ వెళ్ళడానికి దారి లేదు. ఇక్కడైతే రోడ్డు బాగుంది, ఎందుకంటే వ్యవసాయానికి కొంతమంది వస్తుంటారు, పశువులు మేపుకి ఇలా తీసుకొస్తారు కాబట్టి అక్కడ రోడ్డు ఉంది. అటువైపు అయితే లేదు. అక్కడ మీకు చూపిస్తున్న చర్చ్ అండి, అది ఆ చర్చికి ఆపోజిట్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. అటువైపు కంప్లీట్గా అసలు రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు కూడా లేదు, మొత్తం అంతా ఇంకా అడవిలా తయారైంది. అసలు వెళ్ళడానికి కూడా దారి లేదు, అందుకు అటువైపు వెళ్ళలేదు. ఇదే దారిలో అన్నయ్య వాళ్ళ కళ్ళం ఉంటుంది. అంటే విలేజ్లో పంట పొలాలప్పుడు పంట అంతా తీసుకొచ్చి వరిచేళ్ళు ఇలాంటివన్నీ చేస్తాం కళ్ళంలో పెదనాన్న పెద్దమ్మ ఏ పని చేసినా కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు మా అన్నయ్యతో పాటు టీలు తేవడం, ఫుడ్ తేవడం ఇలాంటిది అలవాటు కాబట్టి కళ్ళం నాకు తెలుసు. అన్నయ్య కళ్ళ మీద అంటే తీసుకొచ్చి మరీ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది, ఆ చెట్టుని కూడా కొట్టేశారు. ఇంక మా అన్నయ్య కూడా కొంచెం ఎమోషనల్తో మొత్తం అంతా చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మేమే ఎంత బాధపడితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఇంకెంత బాధపడ్డారు. ఆ ఊరు ఖాళీ చేసేటప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డారంట. తక్కువ టైంలో మీకు ఈ ఊరు గురించి చెప్పి ముగిస్తున్నా అండి. ఈ ఊరు వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి.